అందరికీ నమస్కారం. ఈరోజు మనందరం ఎదుర్కొనే ఒక పెద్ద సవాలు గురించి మాట్లాడుకుందాం. అదే మనస్సును మన అదుపులో ఉంచుకోవడం. ఇది ఈనాటి సమస్యేం కాదు. వేల సంవత్సరాలుగా మనుషులు దీనితో పోరాడుతూనే ఉన్నారు. మరి ఈ ప్రాచీన పోరాటం నుండి మనం ఈరోజు ఏం నేర్చుకోవచ్చో చూద్దాం రండి. ముందుగా ఒక ప్రశ్న. మన మనసు మనకు మిత్రుడా లేక శత్రువా? ఒక్కోసారి మనకు అద్భుతమైన ఐడియాలిస్తుంది, మనల్ని ముందుకు నడిపిస్తుంది. కానీ మరికొన్నిసార్లు అదే మనసు మనల్ని కిందికి లాగేస్తుంది, అశాంతికి గురిచేస్తుంది. అవునా? మరి అసలు మన మనసు ఎటువైపు ఉంటుందో దాని గురించే ఈ విశ్లేషణ. మన కథలో మొదటి భాగానికి వస్తే, మనసు మనకు శత్రువుగా మారడానికి ఒక ముఖ్య కారణం మన ఇంద్రియాలు. అవి మనల్ని నిరంతరం బయటి ప్రపంచం వైపు లాగుతూనే ఉంటాయి. మరి ఇది మనం గెలవలేని పోరాటమా? ఈ సవాలును ఒక ప్రాచీన గ్రంథం ఎంత స్పష్టంగా వర్ణించిందో చూడండి. భగవద్గీతలో చెప్పిన దాని ప్రకారం మన ఇంద్రియాలు ఎంత శక్తివంతమైనవంటే, ఎంత తెలివైనవాడైనా సరే వాటిని కంట్రోల్ చేయాలని చూసినా అవి మనస్సుని బలవంతంగా లాక్కెళ్ళిపోతాయట. అంటే ఆలోచించండి, వాటి పవర్ ఏ రేంజ్లో ఉంటుందో. ఇది ఏదో మాటలకి చెప్పిన సిద్ధాంతం కాదు. దీన్ని వివరించడానికి ఒక అద్భుతమైన కథ కూడా ఉంది. ఈ పోరాటం ఎంత కష్టమో ఆ కథ మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఉదాహరణకి విశ్వామిత్ర మహర్షి కథనే తీసుకుందాం. ఆయన ఎంత గొప్ప తపశ్శక్తి సంపన్నుడో మనకు తెలుసు. ఆయన తన ఇంద్రియాలను బలంతో పట్టుదలతో అణిచివేయాలని చాలా గట్టిగా ప్రయత్నించారు. కాని అంతటి మహర్షే చివరికి మేనక అనే అప్సరస ఆకర్షణకు లొంగిపోయారు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఇంద్రియాలతో నేరుగా యుద్ధం చేయడం అనేది గొప్ప జ్ఞానులకు, మహర్షులకు కూడా దాదాపుగా అసాధ్యం. విశ్వామిత్రుడి కథ మనకు ఇదే విషయాన్ని గుర్తుచేస్తోంది. మరి దీనికి ప్రత్యామ్నాయమేమైనా ఉండా? వేరే మార్గం చూడాలా? సరే, ఇప్పటిదాకా సమస్య గురించి చూశాం. ఇప్పుడు పరిష్కారం వైపు వెళ్దాం. మనసుతో పోరాడే బదులు దాని అదుపులో ఉంచడానికి శ్రీమద్ భాగవతం ఒక చాలా తెలివైన పద్ధతిని సూచిస్తుంది. అసలిది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ పరిష్కారంలో ముఖ్య సూత్రం ఒక్కటే: మనసుని అణిచివేయడం కాదు, దాని దారి మళ్లించడం. శ్రీమద్ భాగవతం ఏం చెబుతోందంటే, మనసును ఒక ఉన్నతమైన విషయంపై లగ్నం చెయ్యాలి. ఇక్కడ ఉదాహరణకి శ్రీకృష్ణుని పాదాలపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఈ ప్రత్యామ్నాయ మార్గానికి ఆధారం ఇక్కడ మనం చూడవచ్చు. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే, మనస్సుకి ఒక మంచి పని ఇవ్వాలి, అంతేగాని దాన్ని ఖాళీగా వదిలేయకూడదు. ఈ కొత్త ఐడియాని మనం నిమగ్నతా సూత్రం అని పిలుచుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే, ఒక నదిలో పడవ కొట్టుకుపోకుండా ఉండాలంటే దానికి లంగురు వేస్తాం కదా, అలాగే మన చంచలమైన మనస్సు అటూ ఇటూ పోకుండా స్థిరంగా ఉండాలంటే దానిక్కూడా ఒక మంచి ఆధారం కావాలి. ఆ ఆధారమే ఒక ఉన్నతమైన లక్ష్యం. సరే, ఈ సూత్రం నిజంగా పనిచేస్తుందా? దీన్ని చూపించటానికి ఒక అద్భుతమైన కథ ఉంది. ఇద్దరూ చాలా శక్తివంతమైన వ్యక్తుల మధ్య తేడాను ఈ కథ మనకు చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఒకవైపు అపారమైన యోగశక్తి, తపశ్శక్తి ఉన్న దూర్వాస మహర్షి, మరోవైపు తన మనస్సుని ఎప్పుడూ భగవంతుని సేవలో నిమగ్నం చేసిన అంబరీష మహారాజు. దూర్వాసుడు తన శక్తిపై ఆధారపడితే, అంబరీషుడు తన ఏకాగ్రతపై, భక్తిపై ఆధారపడ్డాడు. వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలిస్తే ఈ సూత్రం పవరేంటో మనకర్థమవుతుంది. చివరికి ఏం జరిగిందో తెలుసా? అంబరీషుడి అచంచలమైన భక్తి, ఏకాగ్రత దూర్వాసుడి అపారమైన యోగశక్తిని కూడా ఓడించాయి. ఎందుకంటే అంబరీషుడి మనసు అతని కంట్రోల్లో ఉంది, కాని దూర్వాసుడి మనసు కోపానికి లొంగిపోయింది. స్థిరమైన మనసు ముందు అదుపులేని శక్తి ఓడిపోయింది. అయితే ఈ రెండు కథల నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్య విషయమేంటి? విశ్వామిత్రుడు, దుర్వాసుడు ఇద్దరూ చాలా శక్తివంతులు. అయినా వాళ్ళు ఓడిపోయారు. కానీ అంబరీషుడు గెలిచాడు. ఎందుకు? అసలైన బలం ఎక్కడ ఉందో ఇది మనకు చూపిస్తుంది. కాబట్టి ఈ ప్రాచీన విజ్ఞానాన్ని మనమొక 4 సింపుల్ స్టెప్స్గా మార్చుకోవచ్చు. 1. మన ఇంద్రియాల శక్తిని తక్కువ అంచనా వెయ్యకూడదు. 2. వాటితో గొడవపడితే పని అవ్వదని అర్థం చేసుకోవాలి. 3. పోరాడే బదులు మనసు దారి మళ్లించాలి. ఇక 4. మన ఆలోచనలకు ఒక మంచి లంగర్ను వెతుక్కోవాలి. ఈ మొత్తం విశ్లేషణను ఒక్క వాక్యంలో చెప్పాలంటే, మనసుపై నిజమైన కంట్రోల్ అనేది దాన్ని అణిచిపెట్టడం వల్ల రాదు, దాన్ని ఒక మంచి పనిలో నిమగ్నం చేయడం వల్లే వస్తుంది.
చివరిగా ఈ ప్రాచీన సూత్రాన్ని మన జీవితానికి అన్వయించుకోవడానికి ఒక ప్రశ్న వేసుకుందాం. మన శ్రద్ధ, మన సమయం, మన శక్తి ఇవన్నీ నిజంగా ఎక్కడ లంగరు వేసి ఉన్నాయి? దేనిమీద మన మనసు నిమగ్నమై ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం మన జీవితాలను మార్చగలదు. ఒక్కసారి ఆలోచించండి.